గండిపేట నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం మూసీ నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మంచిరేవులు ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. తర్వాత దశలో పురాణంపూల్ దగ్గర మసీద్, గౌలిగూడలో గురుద్వార్, నాగోల్లో చర్చి నిర్మాణం చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే మూసీ నది ఒడ్డున శ్రీ ఓంకారేశ్వర ఆలయాన్ని సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. ఆలయానికి భారీ గాలి గోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేయనున్నారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించబోతున్నారు. యాదాద్రి ఆలయం గర్భగుడి తర్వాత రాష్ట్రంలోని పెద్దదిగా శ్రీ ఓంకారేశ్వర గర్భాలయం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వంతో పాటు దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రహదారులు నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. అలాగే మూసీ నదిలో చిన్న ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ ఉంచే ప్రణాళిక కూడా రెడీ చేస్తున్నారు. నది మధ్యలోని దీవిపై 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయం చుట్టుపక్కల పార్కులు, బోటింగ్ వంటి పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. వారి చెవిని కాదు, వారి గుండెను పెట్టి విన్నారు కాబట్టే ఈ ఆర్థిక ప్రణాళికలో ఘంటాపథంగా ఎన్ని చిన్న అవరోధాలున్నా వాటిని ఎదుర్కొని తెలంగాణ ప్రజల, సామాన్య ప్రజల సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, సింగరేణి వికాసం కోసం, కర్షకుల, కార్మికుల కోసం ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారి విద్వత్తును, వారి చైతన్య విద్యుత్తును కలగలిపి మనకు ముందుకు నడిపిస్తున్న తీరు మనకు తెలుసు. కొద్దిసేపట్లోనే మనం శిలాన్యాస కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించుకోబోతున్నాం పెద్దల్ని. ఇప్పుడు మన తెలంగాణలో